Good morning. Good morning, sir. Good morning. సో మీరు ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 మంత్ హాలిడేస్ ఎంజాయ్ చేశారు. ఓకే. మనము లాస్ట్ క్లాసెస్‌లో ఒక యూనిట్ చేసాం మనం. ఓకే. మీరు గుర్తుందో మర్చిపోయారో ఏమో మరి. ఒక పోయెమ్ చేసాం యాజ్ ఐ గ్రూ ఓల్డర్. తర్వాత ప్రోజ్ గ్రామర్ ఆఫ్ అనార్కీ బిఆర్ అంబేద్కర్‌ది చేసాం. వెకాబులరీలో ఫ్రేజల్ వర్బ్స్ చేసాం. గ్రామర్‌లో కంకార్డ్ చేసాం. ఇంకా ఉన్నవి 2 యూనిట్స్. Okay, I told you in the last session that we will be taking classes only 3 days a week, Monday, Tuesday, Wednesday. 3 రోజులే తీసి, ఎందుకంటే తక్కువ సిలబస్ ఉంది. మొత్తం మొదట్లోనే చేసుకుంటే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రతి వారము 3 రోజులు మాత్రమే ఆన్లైన్ క్లాస్ ఉంటుంది. ఎందుకంటే మనకు 3 క్రెడిట్ కోర్స్. 3 క్రెడిట్ కోర్స్ అంటే వారానికి 3 క్లాసులు చెప్పుకోవాలి మనము. అట్లయితేనే మనము లేదా తొందరగా అయిపోతుంది. ఇది సెకండ్ యూనిట్ కూడా ఇట్ విల్ బి ఓవర్ ఇన్ జస్ట్ 10 to 15 పీరియడ్స్. ఓకే, ఇదో 10 to 15 పీరియడ్స్లో అయిపోతాయి కాబట్టి అంత తొందరగా అయిపోతే మళ్ళీ మీ ఎగ్జామ్స్ అప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకని మనం వారానికి 3 పీరియడ్లు తీసుకుంటాం. ఓకే, ఈరోజు మనం కొత్త యూనిట్ స్టార్ట్ చేస్తాం. ఓకే, రైట్. ఈరోజు మనం కొత్త పోయం స్టార్ట్ చేసుకోబోతున్నాము. ద ఫ్లవర్. ఇది యాక్చువల్గా మీ టెక్స్ట్ బుక్లో యూనిట్ 6 అని ఉంటుంది. కాకపోతే మనకు 4th సెమిస్టర్లో ఇది యూనిట్ 2 అవుతుంది. సో ఇట్స్ ఎ వెరీ స్మాల్ పోయం. వాట్ ఈస్ దిస్ పోయం ఈజ్ అబౌట్ అనేది మనం చూస్తాం. దానికంటే ముందు ఒక్కసారి ఈ పోయం రెసిటేషన్ ఒకసారి విందాం. యా, The Flower by Alfred Lord Tennyson. Once in a golden hour I cast to earth a seed. Up there came a flower, the people said a weed. To and fro they went through my garden bower, and muttering discontent, cursed me and my flower. Then it grew so tall, it wore a crown of light, but thieves from o'er the wall stole the seed by night. Sowed it far and wide by every town and tower, till all the people cried, "Splendid is the flower!" Read my little fable, he that runs may read. Most can raise the flowers now, for all have got the seed. And some are pretty enough,
and some are poor indeed, and now again the people call it but a weed. Okay, right? అది వరకు కన్నా వినబడుతుందా? ఓకే, ఇప్పుడు మీరు ఈ పోయం ఒకసారి విన్నారు కదా. సో ఈ పోయం గురించి విశేషాలు, ఎవరు రాశారు, అసలు ఈ పోయం ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇట్ ఈస్ రిటన్ బై ఆల్ఫ్రెడ్ టెనిసన్. హీ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ పోయిట్ ఆఫ్ ఇంగ్లాండ్. And let us read about the poem, and the pre-reading activity is also there. Let us see what the poem is about. How do we usually respond to a new idea? Did we welcome change, or do we prefer the status quo? అంటే ఇఫ్ ఎనీ చేంజ్ ఇస్ దేర్, మన సమాజంలో, మన జీవన విధానంలో ఏదైనా మార్పు, కొత్త మార్పు అని వచ్చినప్పుడు, హౌ డు వి వెల్కమ్? డు వి వెల్కమ్ అట్ ఆల్? డు వెల్కమ్ ద చేంజ్, ఆర్ డు వి ప్రిఫర్ ద స్టేటస్ కో? అంటే ఎలా ఉండేది అలా ఉండని అనుకుంటామా, మార్పుని స్వాగతిస్తామా అనేది క్వశ్చన్. జనరల్గా కొంతమంది మార్పుని ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి కొత్త జనరేషన్ ఏమన్నా అంటే కొత్త వాటిని తొందరగా యాక్సెప్ట్ చేస్తారు, కొత్త మార్పుల్ని అడాప్ట్ చేసుకోగలుగుతున్నారు. బట్ ఇన్ ప్రీవియస్ జనరేషన్స్, ఓకే, కొంత పాత తరం వాళ్ళు ఎప్పుడు కొత్త వాటికి అంగీకరించే అవకాశాలు చాలా తక్కువ ఉండేవి. సమాజంలో, జీవన విధానంలో ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్సింగ్ కానివ్వండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొత్త తరం వాళ్ళు రోజుకో రకమైన డ్రెస్లు వేసుకుంటున్నారు, రోజుకో రకమైన హెయిర్ స్టైల్ పెట్టుకుంటున్నారు, రోజుకి మారిపోతున్నారు. కొత్త ఫ్యాషన్ వచ్చిందంటే దాన్ని అడాప్ట్ చేసేసుకుంటున్నారు. ఓకే, మనం ఫ్యాషన్ గురించే మాట్లాడుతున్నాము. నాట్ ఓన్లీ ఫ్యాషన్, ద వే ఆఫ్ లైఫ్. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 20-30 ఇయర్స్ ముందు, ఆల్మోస్ట్ వాళ్ళు నాట్ 30 ఇయర్స్, మేబీ 35 ఇయర్స్, 40 ఇయర్స్ ముందు మొట్టమొదటి సమాజంలోకి గ్యాస్ సిలిండర్ వచ్చింది. అంతకుముందు అంతా ఆల్మోస్ట్ వాళ్ళ అందరి ఇళ్లలో కూడా బాగా డబ్బున్న వాళ్ళ ఇల్లు కానివ్వండి, డబ్బు లేని వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరూ వంట కట్టెల పొయ్యి పైనే చేసేవాళ్ళు. ఇప్పుడైతే మీరు పుట్టినప్పుడు నుంచి అయితే ఆల్మోస్ట్ ఆల్ మీరు ప్రతి ఇంట్లో గ్యాస్ స్టవ్ చూసేసే ఉన్నారు. మీరు పుట్టడంతోనే ఇంట్లో గ్యాస్ స్టవ్ వచ్చేసింది. బట్ నేను చూసాను అన్నట్టు, నేను పుట్టినప్పుడు ఈవెన్ కట్టెలు అమ్ముకుంటూ వచ్చేవాళ్ళు. ఒక మోపు కట్టెలన్నీ మోపులు నెత్తివైన పెట్టుకొని వచ్చి అమ్మేవాళ్ళు అన్నట్టు. ఓకే, ఇప్పుడు అటువంటిది లేనే లేదు. కట్టెలు అమ్మేవాళ్ళు, తర్వాత బొగ్గు అమ్మేవాళ్ళు, బొగ్గుల పొయ్యి ఉండేది అన్నట్టు, బొగ్గులు అమ్మేవాళ్ళు, కట్టెలు అమ్మేవాళ్ళు. ఇవన్నీ చాలా నార్మల్గా నడిచేవి. ఇప్పుడు ఒక 40 ఇయర్స్, 35 ఇయర్స్ ముందు కథ నేను చెప్పేది. ప్రతి ఇంట్లో కట్టెలు ఉండేటివి. అది పెద్ద సిటీ కావచ్చు, బాగా డబ్బున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వంట అనేది కట్టెల పొయ్యిలోనే చేసేవాళ్ళు. తర్వాత ఏమైందంటే గ్యాస్ స్టవ్ వచ్చింది. గ్యాస్ స్టవ్ వచ్చేందుకు కొంతమంది కొనుక్కున్నారు, చాలా భయంగా. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ పేలిపోతుంది, చనిపోతారు అని అసలు ఎవరు ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉండేది. మీకు తెలుసో తెలియదో, గ్యాస్ సిలిండర్ నాకు తెలిసి నేను మా ఇంట్లో ఫస్ట్ టైం గ్యాస్ సిలిండర్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఒక గ్యాస్ సిలిండర్ ధర 60 రూపాయలు మాత్రమే, 60 రూపీస్. ఈరోజు మనం అదే సిలిండర్ సుమారు 1000 రూపాయలు దాకా కొంటుంటాం. కానీ అప్పుడు 35 ఇయర్స్ ముందు ఓన్లీ 60 రూపీస్. కానీ 60 రూపీస్ కూడా ఎవ్వరూ కొనడానికి ముందు రాలేదు. ఈవెన్ గవర్నమెంట్ రకరకాల సబ్సిడీలు ప్రకటించింది, మీకు చాలా అది ఫ్రీ ఇస్తాము, ఇది ఫ్రీ ఇస్తాము. నోబడీ కేమ్ ఫార్వర్డ్. ఆల్మోస్ట్ ఇట్ హెస్ టేకన్ 10 ఇయర్స్, అంటే లాస్ట్ 25 ఇయర్స్ వరకు ఇట్ హెస్ టేకన్ టు రీచ్ ఎవ్రీ హోమ్. ప్రతి ఇంటికి చేరుకోవడానికి, గ్యాస్ సిలిండర్ ప్రతి ఇంటికి చేరుకోవడానికి సుమారు 10 సంవత్సరాలు పట్టింది. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చిన తర్వాత ఏదైనా కొత్త సెల్ ఫోన్ వచ్చిందంటే జస్ట్ 1 ఇయర్లో అందరూ, ఇప్పుడు 5G ఇప్పుడు స్టార్ట్ అయింది. ఓకే, 5G ఫోన్ జస్ట్ ఇప్పుడే
ఒక 2-3 నెలల ముందు, మేబీ 5 మంత్స్ ముందు స్టార్ట్ అయ్యుండొచ్చు. మేబీ వితిన్ 1 ఇయర్‌లో చూడండి ఆల్మోస్ట్ అందరి చేతుల్లోకి 5G ఫోన్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే మార్పుని ఇప్పుడు స్వాగతించడం అనేది చాలా కామన్ అయిపోయింది. కానీ ఒకప్పుడు మార్పుని ఈవెన్ బ్యాంకుల్లో డబ్బు పెట్టేవాళ్ళు కాదు. డబ్బునంతా కూడా నేను చూశానన్నట్టు. బాగా డబ్బున్న వాళ్ళంతా అకౌంట్ వాళ్ళు వీళ్ళంతా కూడా డబ్బులు బ్యాంక్‌లో పెట్టేవాళ్ళు. భయపడేవాళ్ళండి. బ్యాంక్‌లో పెడితే బ్యాంక్‌లో ఏమైనా ఎత్తుకోబోతారేమో అని ఇంట్లోనే ఇంట్లోనే ఇనప్పెట్టి ఉండేదన్నట్టు. పెద్ద ఇనప్పెట్టి ఉండే ప్రతి ఇంట్లో అంటే ముఖ్యంగా కోమటోళ్ళ ఇంట్లో ఇప్పటికి కూడా ఇనప్పెట్టి ఉంటది వాళ్ళ ఇళ్ళల్లో ట్రెడిషనల్‌గా. అయితే వాళ్ళు ఇప్పుడు బ్యాంకుల్లో డబ్బులు డబ్బులు దాచిపెట్టుకుంటున్నారు. గోల్డ్ దాచిపెట్టుకుంటున్నారు. కానీ ఆ కాలంలో కోమటోళ్ళ ఇళ్ళలో కోమటోళ్ళు అంటే తెలుసు కదా! వైశ్యాస్ వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉండేటివన్నట్టు. సో, ప్రతి ఇంట్లో ఒక ఇనప్పెట్టి ఉండేది. ఆ ఇనప్పెట్టిలోనే డబ్బులు దాచిపెట్టుకోవాలి. ఈరోజు చూడండి మనం బ్యాంకుల్లో డబ్బులేసుకుంటున్నాం. యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం. ఈవెన్ ఇవి కూడా చూడండి కొత్త యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానియండి, క్రెడిట్ కార్డులు కానియండి, డెబిట్ కార్డులు కానియండి, కొత్తగా వచ్చినప్పుడు చాలామంది డెబిట్ కార్డ్ ఎందుకు? నాకు అవసరం లేదు. ఇప్పటికి కూడా కొంతమందున్నారు. ఇప్పటికి కూడా పాతకాలం వాళ్ళు డెబిట్ కార్డ్ తీసుకుంటే వద్దు నాకు అవసరం లేదు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మనే ఉంది. మా అమ్మకు బ్యాంక్‌లో అకౌంట్ ఉంది. బట్ షీ డజంట్ వాంట్ టు యూజ్ డెబిట్ కార్డ్. డెబిట్ కార్డ్ నాకు అవసరం లేదు. అది ఎవరినో ఎత్తుకోబోతారు, ఏమన్నా మోసం చేస్తారు అని రకరకాల భయాలన్నట్టు. సో, మార్పుని స్వాగతించడం అనేది జరుగుతుందా? జరగదా? జనరల్‌గా ఏ మార్పైనా ఒక పెను మార్పు అనేది వస్తే సమాజంలో అది యాక్సెప్ట్ చేయడానికి కొంత టైం పడుతుంది. కొంత టైం అనేది పడుతుంది. కాకపోతే ఏమంటే నేను జనరేషన్ టు జనరేషన్ చేసినప్పుడు ఈవెన్ కొత్త జనరేషన్ కూడా ఇట్ టేక్స్ సమ్ టైమ్. ఇమ్మీడియేట్‌గా యాక్సెప్ట్ చేయరు. ఇట్ టేక్స్ సమ్ టైమ్. అట్‌లీస్ట్ ఇప్పుడు కొత్త ఫోన్ రావడానికి 1 ఇయర్ పడతది. కొత్తదేదైనా మార్పు వస్తే కానీ ఇంతకుముందు గ్యాస్ స్టవ్ ప్రతి ఇంటికి చేరుకోవడానికి 10 ఇయర్స్ పట్టేది. అంటే ఆ మార్పు యాక్సెప్ట్ చేసేటటువంటి టైం తగ్గింది గానీ, తప్పనిసరిగా కొంత టైం ఇమ్మీడియేట్‌గా అయితే యాక్సెప్ట్ చెయ్యరు అనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏమో వేరే ఏమన్నా ఉంటే మీరు యూ కెన్ షేర్ విత్ మీ. ఇన్ జనరల్ ఆర్ వి మోర్ కంఫర్టబుల్ విత్ ద ఫెమిలియర్ ఆర్ ద అన్‌ఫెమిలియర్? జనరల్‌గా మనకు ఆల్రెడీ తెలిసిన దాంతో మనం కంఫర్టబుల్‌గా ఉంటామా? తెలియని దాంతో కంఫర్టబుల్‌గా ఉంటామా? ఆల్రెడీ తెలిసిన దాంతో కంఫర్టబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికి కూడా కొంతమంది లెక్చరర్స్ ఏమంటారంటే, ఈ జూమ్ క్లాస్ కంటే ఫిజికల్ క్లాసెసే మాకు కంఫర్టబుల్‌గా ఉంటది అని అంటారు. యెస్ దట్స్ ట్రూ. ఈవెన్ ఐ ఫీల్ ద సేమ్. ఓకే. ఎందుకంటే మనం ఫిజికల్ క్లాసెస్‌లో ఉన్నప్పుడు పిల్లలతో మాట్లాడొచ్చు. మీరిప్పుడు అస్సలు మాట్లాడరు. అసలు మీరు వింటున్నారో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఏదో ఆన్‌లైన్ క్లాస్‌లో వచ్చేస్తారు. మీరు నిజంగా వింటున్నారు. ఏమైనా క్వెషన్ అడిగితే కూడా సమాధానం చెప్పరు. వీడియోలు ఆన్ చేసుకోరు. సో, ఇట్ ఈస్ వెరీ అన్‌కంఫర్టబుల్ యాక్చువల్‌గా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. కానీ మార్పనేటివి కంపల్సరీగా వస్తూనే ఉంటాయి. ఆ మార్పుని మనం ఎప్పటికప్పుడు యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితిలో మనం ఉండాలి. అప్పుడే మనం ముందుకు పోవడానికి అవకాశం. ఇప్పుడు లేదంటే ఓన్లీ ఫిజికల్ క్లాసెస్ అంటే మన క్లాసులే జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే మొత్తం కరోనా ఉంది. కరోనా టైంలో ఇప్పుడు సెకండ్ వేవ్ నడుస్తుంది. కొన్ని లక్షల మంది ఆల్రెడీ భారతదేశంలో చనిపోయినారు. మరి ఇటువంటప్పుడు మీరు క్లాసులు పెట్టండి క్లాసులు పెడితేనే మేము వింటాము అంటే అది అవుతదా? కాదు. సో, ఏదో ఒక ఆల్టర్‌నేటివ్ అనేది ఆలోచించాలి. ఏ విధంగా మనం సమస్యను పరిష్కరించుకోవాలని ఆలోచించాలి. అంతేగాని నేను ఫిజికల్ క్లాసెస్ మాత్రమే వింటాను. ఆన్‌లైన్ క్లాసెస్ వినను అంటే నష్టపోయేదెవరు? విద్యార్థులే నష్టపోతారు. కాబట్టి మార్పుని అటు లెక్చరర్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి. యాక్చువల్‌గా లెక్చరర్స్ ఆల్‌మోస్ట్ ఆల్ యాక్సెప్ట్ చేసేసారు. స్టూడెంట్సే ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఓకే. మరి ఎందుకు మరి నిజంగా చేస్తూ ఉంటే వాళ్ళు చాలా యాక్టివ్‌గా పాల్గొనాలి. మాట్లాడాలి. ఏదైనా క్వెషన్స్ అడగాలి. వీడియోలు ఆన్ చేయాలి. కొంతమంది ఇంతవరకు ఇప్పుడు చూడండి ఇంతమందున్నారు కదా! ఒక్కరు కూడా వీడియో ఆన్ చేయలేదు. ఎందుకు ఆన్ చేయలేదు? హ్మ్. నేను గమనించాలి గదా! మీరు వింటున్నారా? లేదా? అని నాకు తెలియాలి గదా! చేయరు. ఇంక నేను ప్రతిసారి మిమ్మల్ని అడుక్కునే పరిస్థితి గూడా లేదు. నెక్స్ట్. కెన్ యూ నేమ్ ఎ ఫ్యూ థింగ్స్ దట్ వర్ ఎక్స్‌క్లూజివ్ ఎ ఫ్యూ ఇయర్స్ అగో బట్ హావ్ బికమ్ కామన్ నౌ? కెన్ యూ నేమ్ ఎ ఫ్యూ థింగ్స్ దట్ వర్ ఎక్స్‌క్లూజివ్ ఎ ఫ్యూ ఇయర్స్ అగో బట్ హావ్ బికమ్ కామన్ నౌ? ఒకప్పుడు ఎక్స్‌క్లూజివ్ అంటే ఏదో కొంతమంది దగ్గర మాత్రమే ఉండేటివనండి. కొన్ని మాత్రమే ఉండేటివి. కానీ ఈరోజు చాలా కామన్ అయిపోయినాయి. చాలా అటువంటి వస్తువులేమన్నా మీకు తెలుసా?
అటువంటి వస్తువులు ఏమన్నా మీకు తెలుసా? నేను చెప్తాను. అంటే మీ లైఫ్ స్పాన్ చాలా తక్కువ. మేబీ యు ఆర్ జస్ట్ 20 ఇయర్స్ ఓల్డ్. ఓకే. మేబీ లెస్ దాన్ 20 ఇయర్స్. కాబట్టి మీకు అంత ఎక్స్‌పీరియన్స్ లేకపోవచ్చు. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ వర్ ఎక్స్‌క్లూజివ్. నేను చిన్నప్పుడు మా ఊర్లో మేబీ వెన్ ఐ వాస్ ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్, 10 ఇయర్స్ ఆ వయసు వరకు గూడా ఊర్లో ఒకే ఒక బైక్ ఉండేది. వాడెవడో ఒక్కడే ఒకడు బైక్‌లో తిరుగుతుండే. ఆ బైక్‌ను చూడ్డానికి మాకు చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు. వాడు ఎప్పుడన్నా బైక్ ఏడన్నా ఆపితే దాన్ని పోయి ముట్టుకోవడానికి చాలా ఎక్సైట్ అయిపోయేవాళ్ళం. ఆటో. ఆటోలు మా ఊర్లో ఒక్కటి కూడా ఉండేటివి కావు. ఆటో చూడ్డానికి చాలా ఆనందం అన్నట్టు. సో, మా పక్క ఊరికి పోయేవాళ్ళం. పెద్ద పక్కన సిటీ ఉంటది. ఆ సిటీకి పోయి మాకు వేరే పని లేకపోయినా ఈ మా అమ్మ నాన్నలతో కొట్లాట. లేదు, లేదు, నేను ఆటోలో పోవాలి. ఆటో ఎక్కాలి. ఆటో ఎక్కాలి. ఆటోలో పోవడానికి ట్రైన్‌లో, ట్రైన్‌లో పోవాలంటే ఎక్సైట్‌మెంట్. బస్సులో పోవాలంటే ఎక్సైట్‌మెంట్. ఓకే. ఇంక విమానాల గురించి అసలు ఆలోచించే సమస్య లేదు. అంత పైకి ఎవరు ఇంట్లో అడిగే పరిస్థితి లేదు. వాళ్ళు తీసుకుపోయే పరిస్థితి కూడా లేదు. అంటే ఈ చిన్న చిన్న ఆనందాలే మాకు చాలా ఎక్కువగా అనిపించేవి. అంటే ఒకప్పుడు అవి ఫోన్ ఫర్ ఎగ్జాంపుల్ 99లో నేను ఫస్ట్ టైమ్ 1999లో ఐ సా ఎ మొబైల్ ఫోన్ ఫస్ట్ టైమ్ విత్ మై నైబర్. 1999లో మీరు పుట్టిండరు అప్పటికి. అసలు మొబైల్ ఇంగా ఇండియాకి రాలే. మరి వాడి దగ్గర ఎట్ట చూసానంటే, ఆయన వాళ్ళ బంధువులెవరో అమెరికాలో ఉన్నారు. సో, అమెరికా నుంచి ఈయన గిఫ్ట్‌గా మొబైల్ పంపించినాడు. వాడికి అదేం జేయాలనో తెలీదు. నా దగ్గర తీసుకున్నాడు. సార్ ఇదేదో పంపించినాడు సార్, ఇది ఏం జేయాలంటే నాకు గూడా తెలీదు. ఏం జేయాలా దానికి? సిగ్నల్ ఉంటది, సిమ్ ఉంటది. ఈడ సిమ్స్ లేవు, ఏం లేవు. 1999లో ఓకే. ఐ స్టిల్ రిమెంబర్. ఏం జేయాలో నాకు గూడా తెలీదయ్యా బాబు! దీని గురించి అసలు నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. నాకు తెలీదు. అప్పుడు నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చింది. అసలు ఇదేంటి అని. అసలు ఇదేంటి అని తెలుసుకోవాలని కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చి రకరకాలుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. ఆఫ్టర్ 1 ఇయర్ 2000లో, 2001లో, 2002లో అనుకుంటా. యెస్, 2002లో బిఎస్ఎన్ఎల్ ఓకే. మొబైల్ సిమ్ కార్డ్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే మొబైల్ ఫోన్స్ మెల్లగా నోకియా రావడం మొదలుపెట్టిందన్నట్టు. సో, అప్పుడు మొట్టమొదటిసారి నేను సిమ్ కార్డ్‌కి అప్లై చేశాను. ఈరోజు నాకున్నటువంటి సిమ్ నంబర్ 786 ఉంది గదా! ఆ నంబరు అప్పటి నుంచి నేను వాడుతున్నాను. ఆల్‌మోస్ట్ 2002 అనుకుంటా. 2002 నుంచి వాడుతున్నాను. 2001 2002 ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్‌లీ. ఆ సిమ్‌కు అప్లై చేస్తే ఇప్పుడు మీకు సిమ్ కావాలంటే ఏం చేస్తారు? ఒక ఆధార్ కార్డ్ పట్టుకొని బయట పోయి వానికి పడేస్తే ఇమ్మీడియేట్‌గా నీకు సిమ్ వచ్చేస్తది. ఓకే. ఒక 1 ఆర్ 2 అవర్స్‌లో అది యాక్టివేట్ అయిపోతది. బట్ ఇట్ హస్ టేకెన్ ఆల్‌మోస్ట్ 6 మంత్స్ ఫర్ మీ టు గెట్ సిమ్. అప్లై చేసుకున్న 6 నెలలకి అది మాకు తెలిసిన ఫ్రెండ్ ఉండడంతో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్‌లో సంగారెడ్డిలో హెడ్ క్వార్టర్స్‌లో మళ్ళా గజ్వేల్‌లో పనిచేస్తున్నాను నేనప్పుడు. సో, గజ్వేల్‌లో దొరకలే. సంగారెడ్డిలో బిఎస్ఎన్ఎల్ హెడ్ ఆఫీస్ ఉంటది. అక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా 6 నెలలు తర్వాత ఒక సిమ్ దొరికింది. ఆ సిమ్ నంబరే ఇప్పటికి కూడా వాడుతున్నా నేను. 786 94400467. చాలా మంది అడుగుతారు. సార్ 786 మీకెలా దొరికింది సార్ అని. మీరేమన్నా ప్రయత్నం చేసారా? లేదు, నేనేం ప్రయత్నం చేయలేదు. అది ఆటోమేటిక్‌గా వచ్చింది. సరే ఉండనీలే అని నేను అది అలాగే కంటిన్యూ చేస్తున్నాను. ఓకే. సో, ఆ తర్వాత 6 మంత్స్ తర్వాత సిమ్ వచ్చిన తర్వాత అప్పుడు నేను హైదరాబాద్ పోయి ఒక ఫోన్ కొనుక్కున్నా. ఆ ఫోన్ ఎంతరా అంటే మామూలు ఫోన్ అది. ఇప్పుడు మీకు అటువంటి ఫోన్ రూ. 1000, రూ. 2000 దొరుకుతది అటువంటి ఫోన్. ఆ రోజు నేను కొనుక్కున్న వాల్యూ ఎంత అంటే రూ. 12,000. 12,000 కొనుక్కొని అక్కడి నుంచి సంగారెడ్డికి పోయి సిమ్ యేసుకొని, ఇంక అది సిమ్ యేసుకున్నా గాని పని చేయదు. ఎప్పుడో ఒకసారి పని చేస్తది. అంటే సిగ్నల్స్ ఉండేటివి కాదు సార్. సరిగ్గా ఉండేటివి కాదు. ఎప్పుడో అదృష్టం కొద్దీ ఒక్కోసారి ఎవరు నాకు ఫోన్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఎవరికీ మొబైల్ ఫోన్స్ లేవు. ఊరికే ఆనందం చేతిలో పట్టుకొని ఆనందపడేది. ఇప్పుడన్నీ ల్యాండ్ ఫోన్స్. సో, ల్యాండ్ ఫోన్స్‌కే మనం ఫోన్ చేయాలి. సో, ల్యాండ్ ఫోన్ నుంచి నేను నంబర్ చాలా మందికిచ్చినా ఎవరు దీనికి ఫోన్ చేసేవాళ్ళు. ఎందుకంటే సిగ్నల్ దొరికేది కాదు. సో, ఆ రకంగా ఓకే. ఒకప్పుడు అది చాలా ఎక్స్‌క్లూజివ్.
అంటే ఓన్లీ కొంతమంది చేతుల్లో మాత్రమే ఉండేది. మరి ఈరోజు ఏమైంది? ఈరోజు మొబైల్ ఫోన్ లేని వాళ్ళంటూ లేరు. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీబడి, వాడు ఎంత పూర్ కావచ్చు, తిండికి లేనివాడు కావచ్చు, ఓకే, బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఉండొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు మన భారతదేశ జనాభా కంటే సిమ్లు ఎక్కువగా యాక్టివేట్ అయినాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక సిమ్ కాదు, 2 సిమ్లు ఉన్నాయి. సో జనాభా కంటే సిమ్ కార్డులు ఎక్కువ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ జనాభా కంటే ఫోన్లు ఎక్కువ ఉన్నాయి. ఒక ఇంట్లో కనీసం 4-5 ఫోన్లు ఉంటున్నాయి. ఇంట్లో ప్రతి మనిషికి ఒకటి, మళ్ళా స్పేర్ ఒకటి, మళ్ళా ట్యాబ్లు ఉంటున్నాయి. వీటికన్నిటికీ సిమ్ కార్డులు యూజ్ చేస్తున్నారు. సో ఒకప్పుడు ఎక్స్క్లూజివ్ అనేది ఇట్ హెస్ బికమ్ ఏ వెరీ కామన్ ప్లేస్ నౌ. ఓకే, do you remember the reaction of the people when computers were introduced or when the satellite television made entry? మీకు గుర్తుందా? ఏమంటున్నాడు? Do you remember the reaction of the people when computers were introduced when satellite television made an entry into India? శాటిలైట్ టెలివిజన్ ఇవి కూడా 2 చాలా మేజర్ చేంజెస్. యాక్చువల్గా ఒక 30 yearsలో మన ఎంత టెక్నాలజీ డెవలప్ అయిందిరా అంటే, 30 years ముందు నా లైఫ్ స్టైల్కి ఇప్పుడు నా లైఫ్ స్టైల్కి ఎంత మార్పులు వచ్చినాయంటే బికాస్ ఆఫ్ టెక్నాలజీ. సో వీ డి నాట్ హ్యావ్ టీవీ ఉన్నా కూడా అది యాంటీనా పెట్టుకునేవాళ్ళు. యాంటీనా పెట్టి ఓన్లీ డీడీ వచ్చేట్లు. శాటిలైట్ టీవీ వచ్చిందని, శాటిలైట్ టీవీ అంటే కేబుల్ ద్వారా వచ్చిందని, కేబుల్ తీసుకుని రావడం. అది కూడా ఆల్మోస్ట్ ఆల్ 30 years ఈ లోపలే వచ్చిందని. కేబుల్ టీవీ వచ్చింది, దాన్ని శాటిలైట్ టెలివిజన్ అన్నాం. అంతకుముందు అయితే టెలివిజన్ ఒకప్పుడు నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు మా ఊర్లో 1-2 ఇళ్లల్లో మాత్రమే టీవీ ఉండేది. మేము చాలా చిన్నపిల్లలప్పుడు ఆయన ఒక రెడ్డి ఇంట్లో ఉండేదన్నమాట, ఆనంద్ రెడ్డి అని. చాలా ఫేమస్, ఆయన చాలా పాపులర్. ఎందుకంటే ఆయన ఇంట్లో టీవీ ఉంది కదా, అది బ్లాక్ అండ్ వైట్ టీవీ. ఓకే, మేము ఎప్పుడన్నా ఫ్రీగా ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర పోయేవాళ్ళం అన్నమాట. ఆయన పాపం కొద్దిగా పరిచయం ఉండడంతో రా బాబు కూర్చోని అని మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టేవాళ్ళం. అందులో లైన్లు వచ్చాడు, గుర్రు అని. వాటిని చూసి ఎగ్జైట్, అమ్మా ఎంత బాగుంది అని అనుకునేవాళ్ళం. ఈరోజు మనకు టీవీలో కొన్ని వందల ఛానల్స్ ఉన్నాయి, అయినప్పటికీ మనము తిప్పేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఇట్ హాస్ బికమ్ వెరీ కామన్ ఇన్ అవర్ లైఫ్. అదేం పెద్ద ఎగ్జైట్మెంట్ ఏం మనకు కలిగిస్తలేదు. కానీ ఒకప్పుడు చాలా ఎగ్జైట్మెంట్, టీవీ చూడడం అంటే ఒక ఎగ్జైట్మెంట్. ఒక టీవీలో ఏ ప్రోగ్రామ్తో సంబంధం లేదు, టీవీ చూడడం అనేది ఇంపార్టెంట్. దాంట్లో ఏమన్నా రాని చూడాలన్నాను. నెక్స్ట్, డూ యు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్వి అండ్ జెలసీ? ఎన్వి అంటే ఏంటి, జెలసీ అంటే ఏంటి? యాక్చువల్గా ఈ 2 యొక్క అర్థాలు ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటాయి. ఎన్వి అన్నా జెలసీ అన్నా కూడా ఈర్ష. ఒక్కసారి వీటి మధ్య డిఫరెన్స్ చూస్తాం మనం. గూగుల్లో చూద్దాం, సో దట్ వి అండర్స్టాండ్. మీడియం వెబ్స్టర్ డిక్షనరీలో ఏం చెప్తున్నారు చూద్దాం. యా, envy means discontented longing for someone else's advantages. అంటే వేరే వాళ్ళకు ఏమో ఉన్నాయి. డిస్కంటెంటెడ్, కంటెంట్ అంటే తృప్తి, డిస్కంటెంట్ అంటే తృప్తి లేకపోవడం, అంటే అశాంతిగా ఉండడం. లాంగింగ్ ఫర్ సమ్మన్ ఎల్సెస్ అడ్వాంటేజ్ అంటే వేరే వాళ్ళకు ఉంది నాకు లేదు. పక్కింట్లో టీవీ ఉంది, మా ఇంట్లో టీవీ లేదు. పక్కింటోడికి బుల్లెట్ ఉంది, మా ఇంట్లో బుల్లెట్ లేదు. అంటే నీకు ఏం లేదు అనే దానికంటే పక్కింటోడికి ఏముంది, ఒక పక్క వాళ్ళకి ఏముంది, నాకు ఏం లేదు అని బాధపడుతుంటావే, దాన్ని ఎన్వి అంటారు. జెలసీ మీన్స్ అన్ప్లెజెంట్ సస్పిషన్ ఆర్ అప్రహెన్షన్ ఆఫ్ రైవల్షిప్. జెలసీ అంటే ఏమంటే ఒక రకమైన ద్వేషభావం, అంటే వాడు నాకంటే బాగున్నాడే అనేటటువంటి ద్వేషభావం, వాడిని ఎట్లయినా తొక్కేయాలి అనేటటువంటి ద్వేషభావం. సో ఎన్విలో పక్కవాడిని తొక్కేయాలనే ద్వేషభావం లేదు, వాడికి ఉంది నాకు లేదనే ఈ ఏడుపు, దట్ ఈజ్ ఎన్వి. ఓకే, వాడికి అది ఉంది ఇది ఉంది అన్నీ ఉన్నాయి కానీ నాకు లేదే అని బాధ. కానీ జెలసీలో ఏమన్నా అంటే నీకు అన్నీ ఉంటాయి, నీకు బుల్లెట్ ఉంది వాడికి బుల్లెట్ ఉంది,
కానీ వాడికి ఎందుకు బుల్లెట్ ఉండాలి, నాకు మాత్రమే ఉండాలి, వాడికి ఉండొద్దు. అర్థమైంది? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్వి అండ్ జెలస్. ఓకే, ఇంకా కొన్ని మీనింగ్స్ చూస్తాం. దీని మీనింగ్స్ యా, ఇట్స్ నో ఫన్ టు ఫీల్ ఎన్వి ఆర్ జెలసీ బికాస్ బోత్ మేక్ యూ ఫీల్ ఇన్అడిక్వేట్. సో రెండిటికి ఒక రకమైన ఏమంటే యూ ఫీల్ ఇన్అడిక్వేట్ అంటే నాకు ఏదో లోపం ఉంది, నాకేదో లేదు అనేటటువంటి బాధ. ఎన్వి ఈస్ వెన్ యూ వాంట్ వాట్ సమ్మన్ ఎల్స్ హ్యాస్, వేరే వాళ్ళకు ఉన్నది నాకు కావాలి అనుకోవడం ఎన్వి. బట్ జెలసీ ఈస్ వెన్ యూ ఆర్ వరీడ్ సమ్మన్స్ ట్రైయింగ్ టు టేక్ వాట్ యూ హ్యావ్. కానీ జెలసీ ఏమంటే నీకున్నవన్నీ వాడు లాగేసుకుంటాడేమో, నీకు ఏమేమైతే ఉన్నాయి నీకు ఆల్రెడీ ఉన్నాయి, ఓకే, అవన్నీ వాడు కూడా కొంటాడేమో, వాడికి కూడా వస్తాయేమో అనేటటువంటి బాధ జెలసీ. ఇఫ్ వాంట్ యువర్ నైబర్స్ న్యూ కన్వర్టబుల్ యూ ఫీల్ ఎన్వి. ఓకే, పక్కింటోడికి ఏదో ఉంది, అది నీకు కావాలనుకుంటే ఎన్వి. ఇఫ్ షీ టేక్స్ యువర్ హస్బెండ్ ఫర్ ఎ రైడ్ యూ ఫీల్ జెలసీ. అదే మీ పక్కింటి వాడు మీ ఇంట్లో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ అన్నట్టు, భర్త ఓకే పక్కింటి ఆమెను తీసుకొని సినిమా పోయినాడు అనుకోండి, సో యూ ఫీల్ జెలస్. ఓకే, సో నీకున్నది, నీ దగ్గర ఉన్నది ఏమైనా లాక్కుంటారేమో అని అనుకోవడం అనేది జెలసీ. ఓకే, పక్క ఇంటి వాళ్ళ ఉన్నది నాకు కావాలి అనుకోవడం అనేది ఎన్వి. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్వి అండ్ జెలసీ. రెండు ఆల్మోస్ట్ ఆల్ సేమ్, కానీ కొంత డిఫరెన్స్ అనేది ఉందన్నట్టు. ఓకే, సో ఎన్వి మీన్స్ యూ వాంట్ సంబడి, వేరే వాళ్ళ దగ్గర ఉన్నది కూడా నీకు కావాలి. జెలసీ అంటే నీ దగ్గర ఉన్నది వాళ్ళు ఏమన్నా తీసుకుంటారేమో అనేటువంటి భయం. డూ యూ నో వాట్ ఏ ఫేబుల్ ఈస్ అండ్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్యారబుల్? ఓకే, ఫేబుల్ అంటే ఏంటి, ప్యారబుల్ అంటే ఏంటి, ఇది కూడా ఒకసారి చూద్దాం మనం. ఫేబుల్ వర్సెస్ ప్యారబుల్, రెండిటి యొక్క అసలు కథ ఏమంటే కథ అని అర్థం, స్టోరీ. ఫేబుల్ అంటే కూడా కథనే, ప్యారబుల్ అంటే కూడా కథనే, బట్ డిఫరెన్స్ ఏమనేది మనం చూద్దాం. ఓకే, ఫేబుల్ వర్సెస్ ప్యారబుల్ వర్సెస్ అలీగరీ, మూడు ఉన్నాయి. ఓకే, మనం లెట్ us see. ఓకే, ఫేబుల్ వర్సెస్ ప్యారబుల్ వర్సెస్ అలీగరీ. If you have trouble with understanding the difference between a fable, a parable, and an allegory, relax. We have got you covered. As you will see, there are far more similarities. Okay, parables and fables are actually short allegories. Allegories అంటే ఏమిటంటే వేరే వాళ్ళని పోల్చడం, పొలిటికల్ అల్లీగరీ అంటాం జనరల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి రాజకీయ నాయకుల్ని మనము వాళ్ళలాగా యాక్ట్ చేసి వాళ్ళని చేయడానికి పొలిటికల్ అల్లీగరీ అంటాం. అంటే నాటకాల రూపంలో కానీ అట్లా చేసి సినిమాల్లో కానీ చూపిస్తాం, దాన్ని అల్లీగరీ అంటాం. సో పారబుల్స్ అనే ఫేబుల్స్ కూడా దే ఆర్ షార్ట్ స్టోరీస్, చిన్న చిన్న కథలు. ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ పారబుల్స్ అండ్ ఫేబుల్స్ ఈస్ దట్ ద మెయిన్ క్యారెక్టర్స్ ఆఫ్ పారబుల్స్ టెండ్ టు బి హ్యూమన్స్ వైల్ ఫేబుల్స్ ఫీచర్స్ అనిమల్స్, ప్లాంట్స్ అండ్ ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్. సో రెండు కూడా షార్ట్ స్టోరీసే, కాకపోతే ఏమన్నా అంటే ఫేబుల్స్ లోనేమో హ్యూమన్ క్యారెక్టర్స్ ఉంటారు. ఓకే, బిట్వీన్ పారబుల్స్ అండ్ ఫేబుల్స్ ఈజ్ దట్ మెయిన్ క్యారెక్టర్స్ ఆఫ్ పారబుల్స్ టెన్ టు బి హ్యూమన్. పారబుల్స్ లో హ్యూమన్ క్యారెక్టర్స్ ఉంటారు, అంటే మనుషులు ఉంటారు అన్నమాట. వేరాస్ ఫేబుల్స్ లో అనిమల్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు చాలా ఫేమస్ ఇవి ఉన్నాయి కదా, ఏమంటారు, నీతి కథలు ఉంటాయి, దాంట్లో అంతా కుక్క, తాబేలు, కాకులు, ఇట్లా ఓన్లీ అనిమల్సే ఉంటాయి అన్నట్టు. అటువంటి వాటినేమో మనం ఫేబుల్స్ అంటారు. పారబుల్స్ అంటేనేమో మనుషులే ఉంటారు అన్నమాట. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫేబుల్స్ అండ్ పారబుల్స్. ఓకే, నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. డూ యూ నో వాట్ ఏ ఫేబుల్ ఈస్ అండ్ హౌ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ పారబుల్? అయిపోయింది. వాట్ ఈస్ ఎ మెటాఫర్ అండ్ వాట్ ఈస్ ఎన్ అలీగరీ? అలీగరీ అంటే నేను చెప్పాను, అలీగరీ అంటే ఏమంటే ఒకరిని మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మోడీ ఉన్నాడు, మోడీలాగా మనం వేషం వేసుకొని మోడీలాగా ప్రవర్తించి మోడీ యొక్క వేషధారణ వేస్తూ అతన్ని రిడిక్యూల్ చేయడం. ఓకే, జనరల్గా ఇది జరుగుతూ ఉంటాడు, కేసీఆర్ రిడిక్యూల్ చేయడము, అటువంటి వాటిని అలీగరీస్ అంటారు. జరిగిందే దాంట్లో కథలు అయితే వీటిలో జనరల్గా అనిమల్స్ ఉంటాయి. ఒక బెస్ట్ అలీగరీ అంటే అనిమల్ ఫామ్ అనేది ఒకటి ఉందన్నాడు.
అనిమల్ ఫామ్ అని ఒక నావల్ ఉంది, చాలా ఫేమస్ నావల్, పొలిటికల్ అలీగరీ అని అంటారు. ఓసారి అలీగరీ డెఫినేషన్ చూద్దాం. ఓకే, అలీగరీ ఏ స్టోరీ, పోయం ఆర్ పిక్చర్ దట్ కెన్ బి ఇంటర్ప్రిటెడ్ టు రివీల్ ఏ హిడెన్ మీనింగ్. దాంట్లో ఒక హిడెన్ మీనింగ్ పైకి మాత్రం మామూలుగానే ఉంటుంది అన్నట్టు. మీనింగ్ టిపికల్లీ ఏ మోరల్ ఆర్ పొలిటికల్ వన్, రాజకీయంగా కావచ్చు లేకపోతే మోరల్గా, జనరల్గా రాజకీయందే ఉంటుంది ఎక్కువ. అలీగరీ అనేది రాజకీయానికి సంబంధించిందే ఉంటుంది అన్నట్టు. ఓకే, అటువంటి వాటిని వాట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అలీగరీ చూద్దాం. అలీగరీ ఈజ్ ఎ స్టోరీ విత్ ఇన్ ఏ స్టోరీ. ఇట్ హ్యాస్ ఎ సర్ఫేస్ స్టోరీ అండ్ అనదర్ స్టోరీ హిడెన్ అండర్నీత్. అంటే పైకి ఒక స్టోరీ మనకు కనిపిస్తుంది కానీ లోపల ఇంకో స్టోరీ దాగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద సర్ఫేస్ స్టోరీ మైట్ బి అబౌట్ టూ నైబర్స్ థ్రోయింగ్ రాక్స్ అట్ ఈచ్ అదర్స్ హోమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, పైన స్టోరీ ఏమన్నా అంటే ఒక ఇద్దరు నైబర్స్ ఒకరిపైన ఒకరు రాళ్ళు వేసుకుంటూ ఉంటారు. బట్ ద హిడెన్ స్టోరీ వుడ్ బి అబౌట్ వార్ బిట్వీన్ కంట్రీస్. హిడెన్ స్టోరీ అంటే అది రెండు దేశాల మధ్య యుద్ధం అయి ఉండొచ్చు. ఓకే, దాన్ని రెండు దేశాలని చెప్పకుండా ఇద్దరు, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఇండియా తీసుకోండి. ఒకప్పుడు పాకిస్తాన్ ఇండియా ఇద్దరు ఆల్మోస్ట్ బ్రదర్స్, వీఆర్ సేమ్ కంట్రీ. కానీ ఈ రోజు మనం కొట్టుకుంటున్నాం అన్నట్టు. అది ఎందుకు అవన్నీ పక్కన పెట్టేసుకున్నామంటే, ఒకప్పుడు మనం బ్రదర్సే, ఒకటే దేశం అంది భారతదేశం. భారతదేశంలో పాకిస్తాన్ కూడా భారతదేశమే, భారతదేశం కూడా భారతదేశమే. కానీ ఈరోజు విడిపోయిన తర్వాత మనం శత్రువుల్లాగా బిహేవ్ చేసుకొని ఒకరిపైన ఒకరు రాళ్ళు వేసుకుంటూ ఉన్నాము. దీన్ని దేశాల రూపంలో కాకుండా ఒక ఇద్దరు మనుషుల రూపంలో చూపించవచ్చు. ఓకే, సినిమాలో చూపించవచ్చు. ఇద్దరు కలిసి ఉంటారు, విడిపోతారు, ఇద్దరు ఒకరు కొట్టుకుంటూ ఉంటారు. సో ఇట్ ఈస్ కాల్డ్ పొలిటికల్ అలీగరీ. వీటిని అలీగరీ అనేది మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. ఓకే, దెన్ వాట్ ఈస్ మెటఫర్ అంటే ఏమన్నా అంటే పోలిక. ఫర్ ఎగ్జాంపుల్, హీఈస్ రన్నింగ్ లైక్ ఏ లయన్ అన్నాం అనుకోండి, ఇది సిమిలి అంటాం. మెటఫర్ అంటే హీఈస్ ఎ లయన్, హీఈస్ ఎ లయన్ ఆర్ సింహము అంటాం. నిజంగా సింహమా? హీ కెన్ నెవర్ బి ఏ లయన్. ఒక మనిషి ఎప్పుడు సింహంగా మారలేడు. కానీ సింహం యొక్క క్వాలిటీస్ ని వీనికి ఆపాదిస్తున్నాం కాబట్టి అటువంటి దాన్ని మెటఫర్ అంటాం. అటువంటి దాన్ని ఏమంటారు? మెటఫర్ అంటారు. సో మెటఫర్, అలీగరీ ఇవన్నీ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. వాట్ ఈస్ ద కామన్ ఫ్యాక్టర్ బిట్వీన్ ఫేబుల్, పారబుల్, అలీగరీ అండ్ మెటఫర్? ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఫేబుల్ అంటే మనుషులు క్యారెక్టర్స్ గా ఉన్నటువంటి చిన్న కథ. పారబుల్ అంటేనేమో సారీ కొద్ది కన్ఫ్యూజన్ అయింది నాకు. యా, ఏం చూడడం. ఫేబుల్స్ ఇస్ దట్ ఏ మెయిన్ క్యారెక్టర్. పారబుల్స్ టెండ్ టు బి హ్యూమన్స్. పారబుల్స్ అనేది హ్యూమన్ క్యారెక్టర్స్. పారబుల్స్ లో హ్యూమన్ క్యారెక్టర్స్ ఉంటారు. ఫేబుల్స్ లో అనిమల్స్ కావచ్చు, చెట్లు కావచ్చు, అంటే ప్రాణం లేనటువంటి వస్తువులు ప్రాణం ఉన్న వస్తువుల్లాగా మాట్లాడుతూ ఉంటాయన్నమాట. వాటిని ఫేబుల్ అంటారు. పారబుల్ అంటేనేమో మనుషులు మామూలు కథలు అన్నమాట. అలీగరీ అంటేనేమో ఇంతకుముందు చెప్పాను. ఓకే, దాని సర్ఫేస్ మీనింగ్ ఒకటి ఉంటుంది, ఇన్నర్ మీనింగ్ ఇంకోటి ఉంటుంది. మెటఫర్ అంటే పోలిక. మెటఫర్ అంటే ఏంటి? పోలిక. సో ఇవన్నీ కూడా మనకి పోయంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ పోయంని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం చాలా కష్టం. ఎందుకంటే పైకి ఆ పోయంలో బయట మామూలుగా ఉంటుంది అంటే ఏం లేదు. ఒక ఈ పోయం పేరు ఏం పేరు? ఫ్లవర్. ఫ్లవర్ ఉంటుంది. ఆ ఫ్లవర్ గురించి ఒక చిన్న కథలాగా ఉంటుంది. కానీ దాని ఇన్నర్ మీనింగ్ ఏమి అనేది తెలుసుకోవడమే చాలా ఇంపార్టెంట్. దానికంటే ముందు వాట్స్ ద టైం నౌ? 10:37 అయింది. ఈరోజు చెప్పిందంతా మీకు అర్థమైందమ్మా? ప్లీజ్ రెస్పాండ్. ఓకే, రేపు మనము అబౌట్ ద ఆథర్ తెలుసుకుందాము, ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ గురించి తెలుసుకుందాము, తర్వాత అబౌట్ ద పోయం గురించి తెలుసుకుందాము. ఆ తర్వాత పోయం కూడా చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేద్దాం. ఓకే, అయితే మీకు హోంవర్క్ ఏమన్నా అంటే ఈ పోయంని ఒక 2-3 సార్లు చదవండి, 2-3 times. మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే ఇట్స్ బిట్ డిఫికల్ట్ పోయం. ఈవెన్ మెయిన్ పై అర్థం అయినా కూడా లోపల అర్థం చేసుకోవడానికి చాలా కష్టము. సో మీరు కనీసం ఇది 2-3 సార్లు చదువుకొని వచ్చినారంటే మనం క్లాస్ మంచిగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, దీంతో నేను ఈ క్లాస్ ఇప్పుడు ఎండ్ చేస్తున్నాను. అండ్ విల్ మీట్ టుమారో. ఓకే, మీకు రేపు మనకు క్లాస్ తీసుకోవడానికి అవుతుందో కాదో, ఎందుకంటే మనకు జెండా ఎగరేయాలి, కాలేజీకి పోవాలి నేను. సో రేపు వీలైతే తీసుకుందాము, లేదంటే లేదు.
అదర్వైజ్ విల్ నెక్స్ట్ మండే, ఓకే, రేపు క్లాస్ తీసుకోలేకపోతే నెక్స్ట్ మండే క్లాస్ తీసుకోండి. ఓకే మీకు ఓకేనా? రైట్. ఇంకేమైనా అడిగేది ఉందా? ఓకే సార్. ఓకే దెన్ బాయ్.